వస్తే మనకేది లాభం అని అనుకుంటే మనము అన్ని అంటే అందరం కాదు కొందరు నేర్పిస్తున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత నేర్చుకొని వెళ్ళాలి. అంటే నేర్చుకుంటే మనకేందామంటే ఆ నేర్చుకున్న మాటలు మనం బ్రతికిస్తాము. ఇక్కడ వచ్చి మాటలు నేర్చుకుంటే మనం బ్రతుకుతాము. వచ్చిన మాటలో మనకి ఏముంది, మనం రావడంతో ఏముందంటే బ్రతుకుంది. ఆ బ్రతుకును మనం పొందుకోవడానికి చనిపోయిన తర్వాత లేవడానికి వస్తున్నాము. అందులో ఎన్నో మాటలు నేర్చుకుంటే కానీ మనం బ్రతకలేము. అందుకనే పోయిన వారం మనం చూస్తున్నట్లయితే పిల్లరా ఏం నేర్చుకున్నాము? పోయిన వారము ఏం నేర్చుకున్నాం? అంత వాక్యం అయిపోయిన తర్వాత చివరిగా ఇంకొక మాట చెప్పేసి ముగించేసాం. ఏం నేర్చుకున్నాము? అది కాకుండా ఇంకోటి ఏం చెప్పాలంటే రొట్టె ద్రాక్షరసం మనం తీసుకుంటున్నప్పుడు మనం ఎందుకు పాట పాడాలి? ఇక్కడ అర్థమైందా? అన్ని చర్చిల్లో, పెద్ద పెద్ద చర్చిల్లో 1000 మంది ఉన్న, లక్షల మంది ఉన్న చర్చిల్లో రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నప్పుడు రొట్టె పాట పాడుతుంటారు, ద్రాక్షరసం తీసుకుంటుంటే ద్రాక్షరసం పాట పాడుతుంటారు. మరి మనం ఎందుకు ఇక్కడ పాడడం లేదని మనం ప్రశ్నించుకున్నాం. అర్థమవుతుందా? మనం ఏం చేస్తున్నామంటే తీసుకున్న తర్వాత రొట్టె తీసుకున్న తర్వాత ద్రాక్షరసం తీసుకున్న తర్వాత చివరిలో పాట పాడుతున్నాం. అది ఎందుకంటే బైబిల్లో అలా ఉంది కాబట్టి. అర్థమవుతుందా? బైబిల్లో ఎలా ఉందో అలానే చేయాలి మనం అన్నది దేవుని మాట. బైబిల్ అంటే దేవుని మాట. ఆ మాటలు ఏదైతే చెప్పారో అదే చేయాలని అన్నమాట. ఈ రోజుల్లో నిజంగా చూడండి కదా, ఎందుకు మరి అపవాది దేవుని మందిరంలోకి వచ్చేసి మనుషులను ఎలా తప్పుదారిలో పట్టిస్తున్నారంటే, ఇదిగో ఆ టైంలో నన్ను యేసుప్రభు వారి శరీరం తీసుకుంటున్నప్పుడు, యేసుప్రభు వారి రక్తం తీసుకుంటున్నప్పుడన్నా మనకు వాళ్ళందరూ ఎంతమంది తీసుకున్నారన్నా? రొట్టె ద్రాక్షరసం చాలామంది తీసుకున్నాడు. మీరు ఏ ఉద్దేశంతో తీసుకున్నారు చెప్పండి? అందరు తీసుకున్నారు. మొదటి ఆదివారం కాబట్టి ఇస్తారు. ఎవరు తీసుకున్నారు? ఏ ఉద్దేశంతో తీసుకున్నారు? ఏ ఉద్దేశంతో తీసుకొని మనం ఎలా ఉండాలని ఉద్దేశంతో మీరు యేసుప్రభు శరీరంలో రక్తంలో చేయవేశారనేది మనం ఆలోచించాము. అంటే యేసుప్రభు వారి శరీరం తీసుకుంటున్నప్పుడు, యేసుప్రభు వారి రక్తం తీసుకుంటున్నప్పుడు మనం ఎందుకు ఇక్కడ పాట పాడమంటే దానికి ఒక ఉద్దేశం ఉంది. అర్థమవుతుందా? యేసుప్రభు వారు రెఫరెన్స్ చూపించాను కదా, ఎక్కడ? మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. వారు భోజనం అంటే రొట్టె. వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి, ఆశీర్వాదం అంటే మీకు చెప్పిన ఆశీర్వాదం అంటే ఇష్టం మర్చిపోతప్పుడు అంటే ఒక రొట్టెను ఆశీర్వాదిస్తున్నాడు. మనం రొట్టెలో చెయ్యి వేస్తున్నామంటే మనం ఆశీర్వాదింపబడ్డామా లేకపోతే శాపాలలో ఉన్నామా? అర్థమవుతుందా? యేసుప్రభు శరీరంలో మీరు చేయి వేస్తారు, రొట్టెలో చేయి వేస్తారు. మీరు ఆశీర్వదింపబడ్డారా శాపంలో ఉన్నారా? ఆశీర్వదింపబడడం అంటే ఏంది, శాపం అంటే ఏంటంటే ఆశీర్వదింపబడడం అంటే ఇదిగో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నీ నోటి నుంచి బూతు మాటలు వస్తున్నాయంటే అవి మాట్లాడలేకపోతున్నావు అంటే నువ్వు ఆశీర్వదింపబడినట్టు, నేను ఆశీర్వదింపబడినట్టు. ఒక్క మాట అంటే 10 మాటలు అంటున్నావు అంటే నువ్వు శాపగ్రస్తురాలు అయినట్టు. అర్థమవుతుందా? నేను శాపగ్రస్తురాలు ఉన్నట్టు. యేసుప్రభు శరీరంలో చెయ్యి వేస్తున్న మనము ఒక్క మాట అంటే మనం 2 మాటలు అంటున్నామంటే మనం శాపగ్రస్తులము ఉన్నట్టు. వాళ్ళు తిడుతున్నా మనం ఏమనలేకపోతున్నామంటే మనం ఆశీర్వదింపబడినట్టు. ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు రొట్టెలో చేయి వేసేసారు. వచ్చిన తర్వాత మీ ఇంట్లో కానీ, మీ భర్త కానీ, లేకపోతే ఇంటి పక్కన వారు ఎవరైనా మీకు ఈ వారం అంతట్లో ఏదన్నా ఒక మాట అన్నాడు అనుకోండి, మీరు ఎదురు మాట్లాడతారా? అంటే పర్వాలేదు లేని నోరు మూసుకొని వెళ్ళిపోతామా? అర్థమవుతుందా? వాక్యానుసారంగా అయితే వెళ్ళిపోవద్దు. మళ్ళీ ఇంకో ప్రశ్న వేసుకోవద్దు. మన చర్చికి అందుకే వస్తున్నాం. ఆశీర్వాదం అంటే ఏంటంటే మనం ఏమనుకుంటున్నామంటే ఇల్లు కట్టుకోవడము, కారు ఉండడము, మంచిగా మనకు అన్ని బంగారం వేసుకోవడము, మనకు అన్ని విధాలుగా బాగుండడం ఆశీర్వాదం అంటున్నాం. అది కాదు.
అది లోకానుసారంగా శరీరానుసారంగా ఆశీర్వాదమేమో, కానీ బైబిల్ ప్రకారంగా చర్చికి వచ్చే వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు ఎవరంటే నోటి నుంచి బూతులు రానివాడు, తిడితే ఎదురు మాట్లాడేవాడు, కొడితే మళ్ళీ రివర్స్ కొట్టని వాడు, కొడితే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా మేము క్షమిస్తున్నామని వదిలిపెట్టేవాడు క్రైస్తవుడు. వాడు కొట్టాడు కాబట్టి నేను కేసు పెడతాను, వాడు తిట్టాడు కాబట్టి నేను తిడతాను, వాడు అన్నాడు కాబట్టి నేను అంటానంటే అది క్రైస్తవ్యము కాదు, అది ఆశీర్వదింపబడిన కుటుంబం కాదు. అలా చేస్తుంటే యేసుప్రభు శరీరంలో చేయి వేసి రక్తంలో చేయి వేస్తే మనం శాపగ్రస్తులం అవుతున్నామని మర్చిపోవద్దు. అర్థమవుతుంది? అంటే ఆశీర్వదిస్తున్నాడు అంటే ఒక రొట్టెను పట్టుకుని యేసుప్రభు ఏమంటున్నాడంట, ఆశీర్వాదం అంటే మనం ఏమంటున్నాం, ఎలా ఆశీర్వాదిస్తున్నాడంటే ఇదిగో ఈ శరీరము, ఈ రొట్టెని ఎలా మార్చి చెప్తున్నాడు, నా శరీరం. ఈ రొట్టె అనుకుంటున్నారు కదా, ఇది నా శరీరం, ఇది రొట్టె అనుకుంటున్నారు కదా, నా శరీరం. ఇగో దీన్ని ఎలా ఆశీర్వాదిస్తున్నానంటే నా శరీరం ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉందో మీ శరీరంలోనికి రొట్టె తింటున్నప్పుడు మీ శరీరము పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు ఆ రొట్టెను ఆశీర్వదిస్తున్నాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? రొట్టెలో చెయ్యి వేస్తున్నామంటే రొట్టెను ఆశీర్వాదిస్తున్నాడంటే 10 రొట్టెలు కావాలనే, అందరికి సరిపోవాలనే. అర్థమవుతుందా? 10 రొట్టెలు కావాలన్నా 10 రొట్టెలు ఎక్కువ, ఒకటే రొట్టె వేస్తే 10 రొట్టెలు అవ్వడం ఆశీర్వాదమా? మనం ఆశీర్వాదం అంటే అదే అనుకుంటున్నాము. మనం అంటాం కదా బరకత్ అవుతుంది అంటాం కదా, బరకత్ ఏమి కాదు. అర్థమవుతుందా? మనం వేసింది ఒక సంచి తీసుకొని వచ్చి ఆ సంచి ఇంట్లో పెట్టిన తర్వాత బరకత్ అయినాక ఇంకో సంచి అయితే బరకత్ అయినట్టు, ఆ సంచి అట్లనే ఉంటుంది, బరకత్ అయినట్టు. మనమే మనకు తెలుసా బరకత్ ఏమి కాదు. అన్నం పెడతాం, అన్నం బాగా బరకత్ అయినాక కాదు. అర్థమవుతుందా? ఒక అన్నం వేసి ఒక బియ్యం వేసి ఉడకబెడుతుంటే 2 గింజలు అయితే ఒకటే గింజ. అంటే అది అంటే అన్నం ఎక్కువైతుంది, అంటే పాత బియ్యం అయితే ఎక్కువైతాయి, కొత్త బియ్యం అయితే తక్కువైతే అంటారు కదా. ఏదైనా వేటే. అర్థమైంది కనుక్కుంది కదా. దేవుడు ఏం చెప్పాలి, ఏం నేర్చుకోవాలని మనం ఏం నేర్చుకోవడానికి వస్తున్నామంటే ఇదిగో యేసు ప్రభు శరీరం ఎంత పరిశుద్ధమో ఆ పరిశుద్ధమైన శరీరము మనలోనికి వస్తుందంటే ఆ రొట్టె తీసుకున్న తర్వాత మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు ప్రార్థన చేసుకోవాలి పాట పాడుతూ. అర్థమవుతుందా? మన వాళ్ళు ఏం చేస్తారు, పాట పాడేస్తారు. ఒక పాట పాడడానికి 2-3 కూర్చుంటారు ఇక్కడ కదా. వాళ్ళు పాట పాడుతుంటే నీకు ప్రార్థన చేసుకుంటావా లేకపోతే పాటనే పాడతావా? మీరు తీసుకుని వాళ్ళు చెప్పాలన్నా, అమ్మ మీరు ప్రార్థన చేసుకుంటారా పాటలు పాడతారా? మీరు ప్రార్థన చేసుకున్నా మీ మైండ్ డైవర్ట్ అవుతుంది పాట దిక్కు. అర్థమవుతుందా? మీరు ప్రార్థన చేసుకున్నారని మీ ఆలోచన పాట దిక్కు వెళ్ళిపోతుంటుంది. అంటే అపవాది ఎంతగా మనల్ని మోసం చేస్తున్నాడు చూడండి దేవుని సన్నిధానంలో. అర్థమవుతుందా? మనల్ని అపవాది ఎందుకు అంటే మనము చేసే పాపాన్ని మాననివ్వకుండా చేయడమే అపవాది పని. దేవుని మాటలు ఏంటంటే మానాలన్నది దేవుడి మాట, మానొద్దన్నది అపవాది మాట. అంటే ఇప్పుడు మానుతున్నామంటే ఎవరి మాట వింటున్నాము, మానలేకపోతున్నామంటే ఎవరి మాట వింటున్నాము? చర్చికి వచ్చిన తర్వాత నువ్వు అబద్ధాలు మాట్లాడొద్దని బైబిల్ చెప్పిన తర్వాత, సేవకుడు చెప్పిన తర్వాత, నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత అబద్ధాలు మాట్లాడుతున్నావు అంటే నువ్వు దేవుడి మాట వింటున్నావా లేకపోతే దయ్యం మాట వింటున్నావా? మరి చర్చికి వచ్చావు కదా, తిట్టొద్దని చెప్పాడు, చర్చిలో తిట్టొద్దని చెప్పాడు. తిట్టొద్దని చెప్పిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తిడుతున్నావు అంటే అది తిట్టించే గుణం ఎవరిది? దయ్యంది. తిడితే ఓర్చుకునే గుణం ఎవరిది? దేవుడు. మరి ఇప్పుడు చర్చికి వచ్చిన తర్వాత నువ్వు ఎలాంటి గుణం కలిగి ఉంటున్నావు? ఇంటికి వెళ్ళిన తర్వాత లేకపోతే పనికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎక్కడైనా ఉంటున్న ఈ ప్లేస్లో ఎలా ఉంటున్నావా అని ఇది ప్రశ్నించుకోవాలి. లోకంలో ఉన్న వాళ్ళు ఆలోచించారు, కానీ మనం ఆలోచించాలి. అంటే యేసు ప్రభు వారి రొట్టెలో చేయి వేస్తున్నాడు, మనము ఆ రొట్టెను మనం అనుకుంటున్నాం, కానీ యేసు ప్రభు వారి శరీరమే ఇస్తున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అందరూ చికెన్ తెచ్చుకున్నారు, నాటకూర, చికెన్, మటన్ పెద్దది కూడా తెచ్చుకున్నారు, అన్నీ తెచ్చుకున్నారు. తెచ్చుకొని అలానే తింటారు లేకపోతే ఉడుకొని తింటారు?
యేసుప్రభు శరీరాన్ని ఎలా తింటున్నారు? రొట్టెని అనుకొని ఎలా తింటున్నారు తెలుసా? పచ్చి మాంసాన్ని తింటున్నారు యేసుప్రభు శరీరాన్ని. చేతులు నొగరించుకొని తింటున్నారంట, కాలు నొగరించుకొని తింటున్నారంట, కన్ను నొగరిపించుకొని తింటున్నారు. రొట్టె అంటే అదే యేసుప్రభు శరీరం అంటే ఏమనుకుంటున్నారు? అర్థమవుతుందా? ముక్కు నోరుబిక్కొని తింటున్నారు, చెవులు నొక్కబిక్కొని తింటున్నారు, కాళ్ళు నొక్కబిక్కొని తింటున్నారు. అంటే బ్రతికున్న దాన్ని ఎలా తింటున్నారు చూడండి. బ్రతికున్నప్పుడు దాన్ని తినగలుగుతాం మనం. కానీ యేసుప్రభు శరీరం అంటే నీ బ్రతికున్నప్పుడు ఎందుకు తినమంటే తెలుసా? బ్రతికున్నది మనకు పని చేస్తుంది. అర్థమవుతుందా? అందుకనే యేసుప్రభు శరీరంలో చేయి వేస్తున్నప్పుడు ఈ వాక్యాలు మనకు చెప్పడం లేదు. మనకి ఎంతవరకు కవర్లు తీసుకురండి, కవర్లో పెట్టి తీసుకురండి, ఈ బల్లవారం అందరూ రావాలి అని ఇలానే చెప్తారు. కానీ నువ్వు తీసుకుంటున్నప్పుడు, ఇంటికి వెళ్ళినప్పుడు, పని చేసే దగ్గర నువ్వు ఎలా ఉంటున్నావు అనేది ఒక నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత మనకు. నిజమే దేవా, ఈ వారం తీసుకున్నాను, ఈ వారం వచ్చేంత వరకు నేను ఎలా ఉంటున్నాను ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకొని చెయ్యి వేయాల్సింది. ఒకవేళ అందులో ఏదైనా తప్పులు చేస్తుంటే అప్పుడు నీకు ప్రార్థన చేసుకునే అవకాశం అక్కడ దొరుకుతుంది. అర్థమవుతుందా? వారంలో ఏదైనా తప్పులు చేస్తే యేసుప్రభు శరీరంలో చేయి వేస్తున్నావు, అక్కడ నీకు అవకాశం దొరికినప్పుడు ఆ ఒప్పుకునే అవకాశాన్ని కూడా పాట రూపంలో అపవాది ఏం చేశాడు? దొంగిలించేశాడు. అందుకని మన జీవితాలు చర్చికి వెళ్తాం, ఇంటికి వచ్చిన తర్వాత అదే అబద్ధాలు. చర్చికి వెళ్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత అదే బూతులు. చర్చికి వచ్చిన తర్వాత అదే పిసినార్తనం. చర్చికి వచ్చిన తర్వాత అదే దొంగ లెక్కలు. చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒకరిపైన ఒక సాడిలు అదే. ఈ చర్చికి వెళ్ళి వస్తాం అన్నీ ఏంటి తెలుసా? శాపగ్రస్తులం మనము. అర్థమవుతుందా? శాపగ్రస్తులం అవుతున్నాం. యేసుప్రభు శరీరం తీసుకుంటున్నప్పుడు అంత పవిత్రతలోకి వెళ్ళి తీసుకోవాలి. రక్తం తీసుకుంటున్నప్పుడు రక్తం అంటే ఏంటన్నా చదవండి అక్కడ. యేసుప్రభు ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడంట. కృతజ్ఞతాస్తుతులు అంటే ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించాడంట. ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించడం అంటే ఏంది? ఇక నువ్వు తీసుకుంటున్నావు బిడ్డ, నువ్వు తీసుకుంటున్నావు కుమారుడా, ఇక నీ జీవితం అనేది పాపం నుంచి వెళ్ళిపోవాలి, నీలో ఉన్న చెడ్డ అలవాట్లన్నీ వెళ్ళిపోవాలి. నన్ను తీసుకుంటున్నావు కదా, నేను ఎలా పరిశుద్ధంగా బ్రతికానో మీరు అలా పరిశుద్ధంగా బ్రతకాలి. నన్ను తీసుకుంటారు కదా, నన్ను తింటున్నావు. కానీ యేసుప్రభు ఒక రొట్టెను ఆశీర్వదిస్తుంటే దాన్ని ఇంకొక రూపంలోకి మార్చుకొని వెళ్ళిపోయారు. రొట్టె తీసుకుంటప్పుడు ఇంత పరిశుద్ధంగా ఉంటే, ఇప్పుడు రొట్టె తీసుకున్న తర్వాత చదవండి ఇంకా, వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు అంటే అమ్మ చెల్లించి, ఇది మీరు తీసుకోండి. కృతజ్ఞతాస్తుతులు అంటే ఎంతమంది తెలుసమ్మా? కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి? కృతజ్ఞతాస్తుతులు అంటే చెప్పాలి. ఏమిచ్చాడు, ఏ దానికి వందనాలు. కృతజ్ఞతాస్తుతులు అంటే ఇప్పటికీ తెలియదు. కృతజ్ఞతాస్తుతులు అంటే తెలుసా? దేవా, నేను పాపిని నీ శరీరంలో చేయిస్తున్నాను, నన్ను పరిశుద్ధపరచాలి కదా, అందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. అర్థమైందా? అర్థమైందా? అర్థమవుతుందా? ఏం అర్థమవుతుంది? ఇలా చదువుకోవాలండి బైబుల్, ఇలా నేర్చుకోవాలి. ఇలా నేర్చుకుంటేనే నాకు అర్థమవుతుంది. ఇగో ఈ పాపం చేసిన నన్ను, పాపంతో ఉన్న నన్ను, చూసిన చూపులు బాగలేని నన్ను, నా నోరు బాగలేని నన్ను, నా ఆలోచనలు బాగలేని నన్ను, ప్రతి దాంట్లో నేను చెడిపోయిన నన్ను, ఇగో దేవా నువ్వు ఆశీర్వదించావు కదా, ఈ పనులు చేయొద్దని నాకు చెప్పావు కదా దేవా, ఆ పనులు చేయడం నేను మానినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు, నీకు కృతజ్ఞతాస్తుతులు, నీకు కృతజ్ఞత తండ్రి. దేవా ఇల్లు ఇచ్చినందుకు కృతజ్ఞత అంటావు, దేవా బంగారం ఇచ్చినందుకు కృతజ్ఞత అంటావు, దేవా నేను అబద్ధాలు మానేశాను, దేవా ఆడతలేనందుకు నీకు కృతజ్ఞత అని ఎవరు చెప్తారు? అర్థమవుతుందా? నేను అబద్ధాలు మాట్లాడేదని దేవా, ఇప్పటి నుంచి అబద్ధాలు మాట్లాడతలేను దేవా, ఎందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అని ఎవరు చెప్తారు? నా నోటి నుంచి బూతులే వచ్చేటి దేవా, ఇక నా నోటి నుంచి బూతులు వస్తలేవు దేవా, అందుకు నీకు కృతజ్ఞత అని ఎవరు చెప్తారు?
మనకి ఎక్కడ తెలుసా? ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కృతజ్ఞత. అది చెప్పొద్దు అంటలేదు. దానితో పాటు మనం ఆదివారం రొట్టెలో బల్లెలో చేయవేస్తున్నప్పుడు ఈ మీనింగ్స్ నాకు అర్థం కావాలి, అవి నాకు తెలియదు. ఇది తెలియకపోతే, వాక్యం తెలియకపోతే ఏం వెళ్ళావు ఏమన్నావు అంటే అందరు వస్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను అనకండి. నేర్చుకోవాలి. నేను అంత దూరం నుంచి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని రావాల్సిన అవసరం నాకు లేదు. మీరు మీ ఇంట్లో నుంచి ఇక్కడ రావాల్సిన అవసరం మీకు లేదు. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే మనం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలనేది వాక్యం దేవుడు చెబుతున్నాడు. ఆశీర్వాదం అంటే మనకు అర్థమైపోయింది, కృతజ్ఞత అంటే మనకు అర్థమైపోయింది. అర్థమవుతుందా? అంటే నీకు కృతజ్ఞత చెప్పని ఇవ్వకుండా వాడు పాట పాడిస్తుంటాడు అక్కడ. దేవా వారం నుంచి నిజంగా ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. వాక్యం పెట్టినప్పుడు నిజంగా నాతో ఎన్ని తప్పు లక్షణాలు ఉన్నాయి, మనం లెక్క పెట్టుకోవాలి. వాక్యం చెప్తే ఉన్నాయా, ఇన్ని తప్పులు చేస్తున్నా, ఈ వారం నేను అబద్ధాలు మాట్లాడనా, ఈ వారం నేను చెడ్డ మాటలు వాళ్ళు చెప్తారు, మనం చెప్పుకోవాలి. అంటే ఒకటి ఎట్లా అంటే అవి ఎట్లా అయిపోయినంటే కంటత పట్టినట్టు, అంటే భక్తి పట్టినట్టు. అది మన హృదయంలో నుంచి రావాలి. అదని మన హృదయంలో నుంచి మనకు రావాలి. అది తీసుకుంటున్నాం, యేసుప్రభువు శరీరం తీసుకున్నాం, మనకు హృదయం నుంచి ఆ ప్రేరేపణ రావాలి. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ మనకు రావాలి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుండాలి, నువ్వు తప్పు చేసిన ఒప్పుకో, నువ్వు తప్పు చేసిన ఒప్పుకో. ఆయన చెప్పించడం ఏంది? అర్థమవుతుందా? ఈ వారం అంతా యేసుప్రభువు శరీరం దగ్గర రాగానే నేను తప్పులు చేశానని వాక్యం చర్చకు రాగానే నువ్వు గుర్తు చేసుకోవాలి. యేసుప్రభువు శరీరం చేయవేయబోతున్నా, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవునికి నేను కృతజ్ఞత చెప్పాలి. అంటే ఏం చేయాలి? నేను ఎన్ని తప్పులు చేశానో అందులో ఒక్కటన్నా విడిచిపెడితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఒక్కటన్నా విడిచిపెడితే నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. మళ్ళా వారం ఇంకొకటి విడిచిపెడితే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. మళ్ళా వారం ఇంకొకటి విడిచిపెట్టి ఆ ఒక్కొక్కటి విడిచిపెట్టినప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవాన్ని కృతజ్ఞత. త్రాగు అలవట్టున్న వాళ్ళు విడిచిపెడతారు, త్రాగి అలవట్టున్న వాళ్ళు విడిచిపెట్టాలంటే చాలా కష్టం. వీడి తాగే వాళ్ళని చూడండి విడిచిపెట్టాలంటే చాలా కష్టం. గోవా తినే వాళ్ళని విడిచిపెట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఆ అలవాటు అలా వచ్చింది. అది తీర్థమంటే పోదు, అది ఎక్కడ వస్తే వెళ్ళిపోతా అంటే దేవుని సన్నిధానానికి వస్తే ఆ అలవాట్లు పోతాయి. అర్థమవుతుందా? ఈ అలవాట్లు ఎక్కడ పోయి మానుకోవాలన్నా మానలేము. ఎవరు మానిపించలేంది. డాక్టర్ దగ్గరికి పోయి డాక్టర్ ఏం చెప్తాడు? బీడి తాగుతుంటే మానే అంటాడు, మానిపిస్తాడు? అర్థమవుతుందా? గోవా తినకని చెప్తాడు కానీ మానిపిస్తాడా? కానీ ఎవరు మానిపిస్తారు? దేవుడు మానిపిస్తాడు. ఆ దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నాకు నేను మానలేకపోతున్నాను, ఈ అలవాటు నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఈ అలవాటును తీసివేయలేకపోతున్నాను. తాగే వాళ్ళకి ఈ విధంగా ఉంటే ఈరోజు పిల్లలకి ఏముంది? ఫోన్ పిచ్చి. ఈ పిల్లలు కూడా ఏం చేయాలంటే, దేవా ఈ ఫోన్ మీద నాకు ఈ అలవాటుని కనీసం తీసివేయాలి, ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? ఫోన్ చూస్తే ఏమైపోతుంది? ఫోన్ చూస్తే ఏమైపోతుంది? కళ్ళు వెళ్ళిపోతున్నాయి నిజంగా. అంటే అపవాది ఫోన్ చూడడం ద్వారా ఏం చేస్తుంటే మన కళ్ళనే గుడ్డి చేయాలనుకుంటుంది. నేను ఊరికి ఫోన్ ఏదన్నా వీడియో చేయాలన్నప్పుడు ఫోన్ చూస్తాను. ఫోన్ చూస్తే ఆ వీడియో చేయాలంటే ఇంచుమించు ఒక 30 సెకండ్లు, 1 నిమిషం చేయాల్సిన వీడియో చేయాలన్నప్పుడు ఇంచుమించు 1 గంట టైం పడుతుంది. ఆ గంట చేసేలోపు ఆ ఫోన్ పక్కకు పెట్టి చూస్తే కనిపించింది. వామ్మో ఈ ఫోన్ ఎంత ఎఫెక్ట్ చేస్తుందని అక్కడ అర్థమైంది. నాకు అర్థమైంది తెలుసా? అమ్మో ఇప్పుడు బైబిల్ చదవడానికి నాకు అనిపించడం లేదు అక్షరాలు. నేను దేవుడి పని చేస్తున్నా కదా అన్నట్టు ఇంకొక ఫీలింగ్ వెళ్ళిపోతున్నాను. ఈ వీడియో పెట్టడం గట్ట చాలా మంది చూస్తున్నారు కదా. వీడియో పెడితే ఎంతమంది? 1000 మంది చూస్తారు. ఎంతమంది చూస్తారు తెలుసా? వీడియో పెడితే 5,30,000 మంది చూస్తారు. ఒక వీడియో పెడితే 10,000 మంది చూస్తారు. ఒక వీడియో పెడితే 3 లక్షల మనుషులు చూస్తారు. అంటే ఇంతమందికి నేను సువార్త అందిస్తున్నాను కదా, ఒక భ్రమలో ఉంటూ నేను ఏం చేస్తున్నాను? నా కళ్ళను గుడ్డి చేసుకుంటున్నాను. నాకు అర్థమైంది ఏం తెలుసా? ఇగో బైబిల్ చదవడానికి రాకపోతే ఈ వీడియో చేయడం ఫోన్ చూడడం ద్వారా ఏముందంటే ఇదిగో నిజం చెప్తున్నదంటే మన కళ్ళు పోతాయి. అంటే కళ్ళే కనిపించినప్పుడు ఆ కళ్ళు కనిపించే వాళ్ళకి అర్థమవుతుంది కళ్ళు ఉన్నది ఎంత గొప్ప భాగ్యం. కళ్ళు లేకపోతే ఎంత దరిద్రం మనకు అర్థమైపోతుంది. మనకి ఇప్పుడు కళ్ళు బాగా కనిపిస్తుంది కానీ ఏమనిపించదు. కళ్ళే మొత్తం కనిపించకపోతే ఉద్యోగం కాదు, ఏ పని చేయలేదు.
నీళ్ళు తాగలేవు, నడవలేవు, తినలేవు, త్రాగలేవు. నీకు ఎప్పుడు ఒక మనిషి పక్కన ఉండదు. అర్థమవుతుందా? ఇదన్నమాట. అందుకనే మనం ఉన్నప్పుడే మన పిల్లలను ఏం చేయాలి, గుడ్డలు కానివద్దు అంటే కనీసం ఆ ఫోన్కి ఇచ్చి కొంచెం పక్కకు పెట్టాలి. సిగరెట్ తాగే వానికి అలవాటు ఉంది. ఇప్పుడు ఎక్కువ మనం పిల్లలు ఫోన్ చూస్తున్నంటే మన పిల్లల కోసం ఏం ప్రార్థన చేయాలి తెలుసా? దేవా, నా పిల్లలు ఎక్కువ ఫోన్ చూస్తున్నట్టు ఫోన్ మానిపించేటట్టుగా సహాయం చేయాలి. నువ్వు మానేసారనుకో, దేవా నీ కృతజ్ఞత. వీటి పట్ల ఎవరు కృతజ్ఞత చెల్లిస్తున్నారండి? కొడుకు పుట్టే కృతజ్ఞత, ఇల్లు కట్టుకుంటే కృతజ్ఞత, కారు తెచ్చుకుంటే కృతజ్ఞత, అన్ని తెచ్చుకుంటే కృతజ్ఞత. మరి అన్నిటికంటే ముఖ్యం పాపమా, ఇల్లే ముఖ్యమా? పాపం గొప్పదా, ఇల్లు గొప్పదా? పాపం గొప్పదా, కారు గొప్పదా? పాపం గొప్పదా, బంగారం గొప్పదా? పాపం గొప్పదా, కొడుకు గొప్పదా? పాపం గొప్పదా, కూతురు గొప్పదా? అంటే వీటన్నిటికంటే గొప్పది ఏం తెలుసా? పాపాన్ని విడిచిపెట్టడమే గొప్పది. మన చెడ్డ లక్షణాలను విడిచిపెట్టడమే గొప్ప. మనం ఏమనుకున్నాం తెలుసా? మనం ఎలా గొప్ప కనిపించాలంటే తెలుసా? అందరు స్వార్థిస్తారు, అందరు స్వార్థిస్తారు. అందరు కారు తెచ్చుకుంటున్నాం, నేను కారు తెచ్చుకోవాలి. వాళ్ళు బంగారం తెచ్చుకుంటారు, మనం బంగారం. వాడు ప్రోగ్రామ్ చేస్తే మనం చేయొద్దు. వాకైనా అప్పు తెచ్చైనా చేయాల్సిందే ప్రోగ్రాం, తగ్గేదే లేదు అన్నట్టుగా మనుషులు పోటీల మీద పోటీలు పడుతున్నారు. వాడు 20,000 ఫోన్ తెచ్చుకున్నాడు, నేను 50,000 ఫోన్ తెచ్చుకుంటాను. అర్థమవుతుందా? వాడు బండి తెచ్చుకున్నాడు, వాడి బండి నేను వాడుకుంటే పెద్ద బండి తెచ్చుకుంటాను. ఇందులో పోటీనది. కానీ వాడు పాపం చేస్తున్నాడు కాబట్టి నేను చెయ్యొద్దు అనే ఒక పోటీ తత్వం ఎక్కడొచ్చింది? చర్చకు వచ్చిన తర్వాత అందరూ పాపం చేస్తున్నాడు, నేను చేయొద్దు అనే పోటీ తత్వం ఎక్కడొచ్చింది? రాలేదు. అది రావాలి మనిషి. ఒకరిని మించి ఒకరు పరిశుద్ధంగా ఉండడానికి కష్టపడాలి. అంటే ఎలా మనల్ని తప్పుదూరం పట్టిస్తుంది అపవాదం అంటే, ఇగో యేసు ప్రభు శరీరం తీసుకున్నప్పుడు నేను ఆశీర్వదింపబడి ఒకడు చేస్తుంది. ఇగో రొట్టె తీసుకున్నప్పుడు ఆశీర్వదింపబడిన కృతజ్ఞతాస్తుతులు చెప్పనివ్వకుండా మనం ఏం చేస్తుంది? అలా చేస్తుంది. పాట పాడుతూ మనం ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన చేయనివ్వకుండా, అలవాట్లను మానకుండా చేసేస్తుంది. అందుకనే మనం ఏం చేస్తాము? అందుకని యేసు ప్రభు శరీరం ఇస్తున్నాము, మనం ఏం చేస్తాము? కంపల్సరీ మీరు ప్రార్థన చేసుకోండి. ఎవరు ఇష్టం వచ్చినప్పుడు మేము రొట్టిచ్చినప్పుడు అందరు తీసుకున్న తర్వాత మనము అందరూ తిన్న తర్వాతనే ప్రేర్ చేస్తాం. మళ్ళీ ద్రాక్షరసం గురించి, దేవుడు రాదు, యేసు ప్రభు రక్తం గురించి. మరి అందరు తీసుకున్న తర్వాత, అందరు తాగిన తర్వాత చూసి మళ్ళీ ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి అప్పుడు ప్రార్థన కంటే ముందు పాట పాడతాం పల్లెలు పెట్టి. ఎందుకు? అందరూ ఎంతసేపు ప్రార్థన చేసుకుని చేయని వాళ్ళకి అవకాశం ఉంది. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ప్రార్థన చేసుకునే అవకాశం ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడ దొరుకుతుంది ప్రతి ఒక్కరికి. అర్థమవుతుంది? ఆ అవకాశాన్ని కూడా మేము అవకాశాన్ని కూడా చేస్తే ఎంత దరిద్రం ఉండేది కదా. అందుకని అందరికి అవకాశం ఆ విధంగా దొరుకుతుంది. కనుక పిల్లలు ఆ తర్వాత మనము పాట పాడుకుంటాం. అది బైబిల్ ప్రకారం ఇదన్నమాట. అర్థమైందా? యేసు ప్రభు రొట్టె తీసుకోవడానికి వెళ్తున్నావు, ఎలా వెళ్ళాలి? నువ్వు దేవుడి మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని వెళ్ళు, లేకపోతే ప్రమాదం ఉంది. ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని వెళ్ళకపోతే ప్రమాదం ఉంది. ఎక్కడ? దేవుడి మందిరం. అవును, అక్కడనే ప్రమాదం ఉంది. నీవు అక్కడ పోతే నాకు బాగా అవుతుందని నీవు అనుకుంటున్నావు. నీ అలవాట్లను మానుకోకుండా అక్కడ వెళ్తే అక్కడ నీకు ఇంకా ప్రమాదం ఉందని దేవుడు చెప్తున్నాడు. చేపలను మూట కట్టుకొని వస్తున్నాం మనం చర్చికి వెళ్ళి. మన అలవాట్లు మానుకోలేకపోతే మనం శాపగ్రస్తులం అవుతున్నాం రోజు రోజుకి. ఎలా శాపగ్రస్తులం అవుతున్నాం అంటే, నీవు అబద్ధం మాట్లాడి శాపగ్రస్తులు అయితే నీ కొడుకు అబద్ధాలే మాట్లాడే శాపగ్రస్తులు అవుతున్నావు. నీవు త్రాగి శాపగ్రస్తులు అవుతున్నావు. చర్చికి వెళ్ళి మానకపోతే ఆ శాపం నీ కొడుకు మీదకి వచ్చి నీ కొడుకు తాగుతూనే ఉన్నారు. శాపం అది ఏందనుకుంటున్నారు మీరు? నువ్వు అబద్ధాలు మాట్లాడుతున్నావు, చర్చికి వెళ్ళి అబద్ధాలు విడిచిపెట్టలేకపోతే నీ కూతురు అబద్ధం మాట్లాడుతుంది. శాపం ఏందనుకుంటున్నారు? అది అర్థమవుతుంది. శాపం ఏందనుకుంటున్నారు? ఏదో పోతుంటే బైక్ వచ్చేసి గుద్దితే ఖాళీ పడితే ఇది శాపం కాదు. మనం వెళ్ళే పోతే ఎవడు గుద్దాడు. అర్థమైందా? మనం చూసుకొని పోతే కిందనే పడదు. అర్థమైందా? జాగ్రత్తతో పోతే ఏమీ కాదు. కానీ దేవుని సమయానికి వచ్చినప్పుడు జాగ్రత్త పడకపోతే శాపాలు మాత్రం కంపల్సరీ మన వెంట వస్తాయి. ఇంకా ఆలోచించాలి. ఎందుకు మాటలు చెప్తున్నానంటే మనం నేర్చుకోవాలి.
ఈరోజు యేసుప్రభు శరీరంలో చేయి వేస్తారు, యేసుప్రభు రక్తాన్ని తాగాలి. మరి ఎలా చేయి వేస్తారు, ఎలా తాగాలని మీరు ప్రశ్నించుకున్నారా? ఏదో అందరు తీసుకుంటారు కాబట్టి మళ్ళా అలవాట్లు ఈ చెయ్యిట్లో పెట్టాలి ఇవన్నీ కాపీలా. దేవుడు అది ఇప్పుడే నువ్వు ఎలాగైనా తీసుకొని తప్పు ఒప్పుకుంటే చాలు. దేవుడు అనేది అది ఇలానే చేయి పెట్టాలి, ఇలానే తీసుకోవాలి, నేనేం మోసం లేవు. అర్థమవుతుందా? కనుక ఆలోచించండి. మీకు ఇది ఎవరు చెప్పారు కాబట్టి ఈరోజు నేర్చుకున్నాను. ఈరోజు 2 మాటలు చెప్పేసి మీకు నేర్పించేసి వెళ్ళిపోతాం. అర్థమైందా? ఏం నేర్చుకున్నామండి? నేను అడుగుతాను, దయ్యానికి పేరు ఇంకేదైనా పేరు ఉందా? ఇదే పేరు. దయ్యం పేరు అని చెప్పండి, బైబుల్ చేత పడుతున్నాను. దయ్యానికి పేరు పేరు తెలియదు, ఇవన్నీ తెలుసుకోవాలి. దయ్యం పేరేం పేరు? దయ్యానికి పేరు. దయ్యం అంటే ఏం తెలుసా? దయ్యం అని ఎందుకంటాను తెలుసా? సాతాను అని ఎందుకంటాను తెలుసా? దాని పనులను బట్టి పేరు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, నా పేరు విజయ్, జీరాని అందరూ, ఓకేనా? ఇది ఎవరు పెట్టారు పేరు? మా అమ్మ నాన్న పెట్టారు. నీకు ఒక పేరు బాలు, బాలరాజు, లేకపోతే ముకుందు, ఎల్లప్ప, లేకపోతే ఇలాంటి పేరు ఉన్నాయి కదా, నాగప్ప. ఈ పేర్లు ఎవరు పెట్టారు? తల్లిదండ్రులు పెట్టారు. కానీ ఇది కాకుండా ఇంకో పేరు వస్తుంది మనము పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టే పేరు ఒకటైతే, మనం పెరుగుతుంటే ఇంకో పేరు వస్తుంది. ఆడ జూట మాట్లాడతాడు. ఇది ఎవరు పెట్టాడు పేరు? ఆడ తాగుబోతు, మనుషులు పెట్టిన పేరు. అర్థమవుతుందా? ఆడ తాగుబోతు, ఇది ఎవరు పెట్టారు పేరు? మనుషులు పెట్టారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు ఏం పేరు? ఇంకొకటి ఉంది. అంటే మనం చేసిన పనులను బట్టి ఇంకొకటి పేరు పెడతాడు. బయట చూసి మనకి ఇంకో పేరు. దేవుడు పెట్టిన పేరు వేరు దయ్యానికి. కానీ ఇది చేసిన పనులను బట్టి సైతాన్ అని పేరు వచ్చింది, దయ్యం అని పేరు వచ్చింది. దానికి ఇంకో పేరు ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు మనము ఏదైనా తప్పు మాట్లాడాం అనుకోండి, జూట మాట్లాడతాడు, జూట అంటాడు, తాగుబోతా అంటాడు, అది తిరిగిపోతా అంటాడు, అది తిరిగిపోతా అంటాడు. అంటే మనకి ఇంకో పేరు వేరే వాళ్ళు పెడతారు. మన క్రియలను బట్టి, మనం చేస్తున్న పనులను బట్టి ఇంకోరు పెడతారు. మరి దయ్యం చేసిన పనులను బట్టి దయ్యం వచ్చింది దాని పేరు. దానికి అంతకుముందు పేరేం పేరు ఉంది? ఇది తెలుసుకోవాలి. మీకు ఎవరైనా అడిగిన ప్రశ్న చెప్పారు. మనకి ఎప్పుడు దేవుడు దీవించాలి, ఆశీర్వాదించాలి, ఇది మించి ఏమో. యెషయా గ్రంథము 14వ అధ్యాయము. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 14:12 వచనం. 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, రేకో చుక్క అంటే దయ్యం పేరు ఏం పేరు? అర్థమవుతుంది? దయ్యం పేరు ఏం పేరు చెప్పండి? తేజో నక్షత్రమా, రేకో చుక్క. తేజో నక్షత్రమా, రేకో చుక్క. ఇది పరలోకంలో ఉందంట దేవుని దగ్గర. అందరూ ఏమంటారు తెలుసా? చాలా మంది ఏమంటారు తెలుసా? దేవునికి ఎంత శక్తి ఉందో దయ్యానికి అంత శక్తి ఉంది అంటారు. అవునా? దేవునికి ఎంత శక్తి ఉందో దయ్యానికి అంత శక్తి. అస్సలు శక్తి లేదు దయ్యానికి. దేవుడు ఇస్తేనే దానికి వస్తుంది శక్తి. అస్సలు దానికి శక్తి లేదు అనుకోకండి ఎవరైనా. మళ్ళీ అంటే ఇవన్నీ తప్పుడు మాటలు ఇవన్నీ. దేవుడు దానికి శక్తిని ఇస్తేనే దానికి వస్తుంది, లేకపోతే రాదు. దేవుడు అనుమతిస్తేనే దానికి శక్తి వస్తుంది, లేకపోతే రాదు. యోబు దగ్గరకు వచ్చింది, ఎన్నోసార్లు తిరిగింది, కానీ దేవుడు అనుమతి లేకుండా ముట్టిందా? అనుమతిస్తేనే వస్తుంది. అర్థమవుతుందా? దయ్యానికి శక్తి లేదు, మర్చిపోవాలిగా. దేవునికి ఎంత శక్తి ఉందో దయ్యానికి దేవుని కంటే శక్తి ఉంది అనేవాళ్ళు ఉంటున్నారు ఇంకా. అర్థమైందా? అవన్నీ మర్చిపోవాలి మనం. దేవుని శక్తితోనే ఇస్తేనే దయ్యానికి వస్తుంది శక్తి, లేకపోతే దయ్యానికి శక్తి లేదు. మరి ఇది దయ్యం ఎట్లా మారిపోయిందంటే, దేవుడు దేవుని దగ్గర దీనికి ఏం పేరు ఉంది? తేజో నక్షత్రమా, రేకో చుక్క. దయ్యం పేరు. పుట్టినప్పుడు మన పేర్లు ఏ విధంగా అయితే ఉన్నాయో, ఇప్పుడు తిరుగుతున్నప్పుడు తాగుబోతాను ఎట్లా పేరు వచ్చింది? ఇది మనం చేసిన పనులను బట్టి వేరే పెట్టాడు ఈ పేర్లు. అర్థమవుతుందా? ఆమె జగడాల కంప, ఇది ఎవరిచ్చారు పేరు? ఆమె నోట్లో నోరు పెట్టద్దు, ఆ మూడు నోరు పెట్టాలి. పెట్టారు అంత గలీసుకుంటా అని చెప్తారు అనమాట. ఆమె దగ్గరికి పోదమ్మా, ఆమెతో మాట్లాడము, ఆమె నోట్లో నోరు పెట్టవద్దు, ఇలాంటి మాట్లాడతారు కదా. ఇవన్నీ ఎవరు పెడుతున్నారు పేరు? ఆమె నోరుని బట్టి, ఆమెను బట్టి వేరే వాళ్ళు పేరు పెడుతున్నారు. ఇప్పుడు దయ్యానికి అంతకుముందు ఏం పేరు ఉందంటే, తేజో నక్షత్రమా, రేకో చుక్క. దయ్యం పేరు.
అంత మంచిగా బాగుంది అంటే బాగుంది. మన పేరు కూడా బాగుంటుంది నిజంగా. అని తెలుసా, ఒక ఆ గొడవలో పోలీస్ స్టేషన్ నేనే వెళ్ళాల్సి వచ్చింది. ఆ పోలీస్ స్టేషన్లో పేరు రాసుకుంటారు కదా, పేరు రాసుకుంటారు. అమ్మ నీ పేరు చెప్పు అంటే మరియమ్మ. అది పక్కన వెళ్ళిపోయింది. మరియమ్మ చేస్తుంది ఏంటి, మొహం చూసేసి ఇంకొంత దిగుతుంది. అంటే ఈ మరియమ్మ పేరు ఎంత మంచిది బైబిల్లో ఉంది చెప్పండి, ఆలోచించండి. అందుకనే మనం బైబిల్లో ఉన్న వాళ్ళ పేరు మన పిల్లలకు పెట్టకూడదు. నాకు ఎవరైనా పేరు పెట్టమంటే మీకు నచ్చింది పెట్టుకోండి, బైబిల్ పేరు మాత్రం పెట్టకుండా అని చెప్తాను. అర్థమవుతుందా? అందుకే మా పిల్లలకు కూడా బైబిల్ పేరు పెట్టు. ఎందుకంటే వీళ్ళ బ్రతుకు ఎలా బ్రతుకుతారు కానీ తిడతారు. అది ఆ మరీ అంటారు. అంటారు మీరు అన్నారు లేదు, ఇక్కడ ఉన్నారు లేరంటే ఇబ్బంది పడకండి. అది ఆ మరీ అంటారు. ఇక్కడ కూడగొట్టున్నారు మరి అమ్మ, అది మరీ అంటారు. అంటే ఆ మరి అమ్మ ఎలా వేసుకోవడం జీవనం కోసం పాపం చేయని మరి అమ్మ, పాపం పురుషుని ఎరగని మరి అమ్మ. ఆ మరి అమ్మ పేరు పెట్టుకుని ఆ మరి అమ్మని ఎలా తిప్పిస్తున్నావు సార్ ఆలోచించి అనొద్దు. అందుకనే ఎవరైనా బైబిల్ పేర్లు అంటే అస్సలు నేను వాళ్ళని అలానే పిలుస్తే ఇక ఆ దావీదు అంటే ఆ దావీదు గారు అని అర్థమైందా? ఆడ సలమోన్ గారు అనదు, సలమోను. ఏ పాపమాన్ చేయండి, ఆ పేరు మన విలువ. బైబిల్లో ఉన్న పేర్లను మీకు ఎవరైనా పేర్లు వచ్చాయంటే దయచేసి మీ నోటి నుంచి చెడ్డగా మాట్లాడుతుంది. ఏమవుతుంది? ఆ మరియమ్మ అని ఆమె పేరు రాయగానే నేను చర్చి పోతారు అనగానే నేను అక్కడ పాస్టర్ ఏం చేస్తాను, అక్కడ మొక్కలు పెట్టుకుని అక్కడ ఏం చెప్తాను చెప్పలేను. ఇక ఈ పేర్లు పెట్టుకుని ఎంత అవమానం. అబ్రహాం గారు అంటారు, యోసేపు గారు అంటారు, ఇంకోటి తెలుసా యేసుగాడు. ఈ యేసు ఏంటంటే వేసేదాకా ఉండడు. ఆయన్నేమో మన కోసం రక్తం కాలిస్తే ఈయన వేసిన దాకా యేసు అప్పు ఉండడు. ఎక్కడ వెళ్ళిపోయింది ఇది అంతా ఎవరు చేస్తున్నట్టే ధైర్యం. అందుకని చాలా జాగ్రత్త ఉండాలి. మనం వాక్యం అంటే ఏంటంటే చర్చ అంటే ఏంటంటున్నాం, మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే తేజో నక్షత్రం ఎంత మంచి పేరండి, వేకుచుక్కు ఎంత మంచి పేరండి. ఇది చేసిన తప్పేంది, దయ్యం చేసిన తప్పేం చెప్పు. దయ్యం చేసి అంటే దీనికి దయ్యం అని పేరు ఎందుకు వచ్చింది? దేవుడు పరలోకంలో భూమి పుట్ట కంటే ముందు నక్షత్రం ఈ భూమి లేనప్పుడు, ఆకాశం లేనప్పుడు, సూర్యుడు చంద్రుడు ఏమీ లేనప్పుడు ఆ పరలోకంలో దేవుడి దగ్గర పని చేస్తూ ఉండాల్సిన దేవదూత, ఈ దేవదూత పేరే తేజో నక్షత్రమా వేకుచుక్క. ఇది ఏమందనుకుని తెలుసా, దేవుడు ఎంత ఉన్నాడు, ఆ ప్రభావం ఏంది, ఆ గొప్పతనం ఏంది. పరలోకంలో ఉన్న దూతలన్నీ దేవుని స్తుతిస్తున్నాయి. ఆయనతో పాటు నన్ను స్తుతించుకునేటట్టు చేసుకుంటే ఎంత బాగుంటుందో చెడ్డగా ఆలోచించింది దయ్యం. ఈ దూత అది ఆలోచించింది, దేవుళ్ళాక నేనెందుకు ఉండొద్దు, దేవుడికి వచ్చేమేమో నేనెందుకు తెచ్చుకోవద్దు అని ఆలోచన చేసి ఏం చేస్తుంది తెలుసా, దేవుడి సింహాసనంతో సమానం చేసుకోవాలనుకుందంటే దయ్యం. తేజో నక్షత్రం వేకుచుక్క. దయ్యం ఎక్కడికి వెళ్ళి వచ్చిందని చెప్తాను. దయ్యం అంటే ఎవరిది తెలియదు ప్రపంచంలో, బైబిల్ చెప్పాలి దయ్యం అంటే ఏందో. దయ్యానికి ఏం పేరు ఎందుకుంటే బైబిల్ చెప్పాలి. ఏమనుకుందని తెలుసా, దేవుడితో సమానం ఉండాలనుకుందంట. దేవుడు ఏం చేశాడు తెలుసా, తన్ని నరకం చేసేసాడు. నాతో సమానం నీవెక్కడ, నాతో పోట నీవెక్కడ. దీనికి ఏం ఆశ తెలుసా, పరిపాలించే ఆశ. ఏం ఆశ? ఇప్పుడు ఊళ్ళో నెంబర్లు ఇప్పుడు మళ్ళీ అంటున్నాను తప్పుగా అనుకుంటాను, ఒక ఇద్దరు ముగ్గురు నిలబడాలనుకుంటున్నారు మన ఊళ్ళో. వీళ్ళకి ఏం ఆశ, నేను చెయ్యాలి, నేను చెప్పినట్టు అందరు వినాలి. వీళ్ళకు లీడర్ అంటే ఎవరు, ఈ ఊరు అందరికీ నేను లీడర్ కావాలి, నేను చెప్పినట్టు అందరు వినాలని ఒక ఆశ. అర్థమవుతుందా? ఈ దయ్యానికి ఏంది, పరలోకంలో నేను చెప్పినట్టు అందరు వినాలని దీనికి ఒక ఆశ. ఈ ఆశలో చెప్తున్నా ఒకటి చెప్తా, నేను నిజంగా నాకు అనిపించింది ఏం చేస్తా, రాజకీయం అంటే మా నాన్నకి నేను అన్నాను, అందరు నాకు పిల్లవాట ఈవిడ కావాలని చెప్పి మా నాన్నకి
లిమిట్లో ఎవడాలంటే 2 లక్షలు 3 లక్షలు అవుతుంటే 2 లక్షలు 3 లక్షలు కాదు. అసలు మన నిలబడి ఒక్క రూపాయి ఒక్కరికి తాగుడు కూడా ఏం చేయదు, వేస్ట్ వేయాలి ఓటాలి మాట ఇట్లా అన్నా అనమాట. ఇద్దరు కూర్చున్నాడు ఉత్తగా అనుకున్నాం అనమాట మజాక్లో, దానితో జరగ ఇట్లా మాట్లాడతారు కాబట్టి అట్లా అన్నా అనమాట. మిగిలిన పోయేదేమో 2 లక్షలు వాడు పాట 2 లక్షలు కాదు. తాపుడు లేనిది ఎవరైనా గెలుస్తున్నారా? అర్థమవుతుందాము? త్రాగుడు లేని రాజకీయం ఉందా మీరు చెప్పండి. అంటే నేను తాపు ఏం చేస్తున్నాడు, నేను మత్తుని వేసి ఓటేసుకుంటున్నాడు అక్కడ. అర్థమవుతుందా? నిన్ను త్రాగించి మత్తుని చేసి ఆ మత్తులో నాదే బొమ్మను గుర్తుపెట్టి ఆ బొమ్మ గుద్దించుకుంటున్నాడు. అంటే నేను లీడర్ని కావాలని ఆ ప్రయాణం వెళ్తున్నాను. ఇప్పుడు దైవం ఏం చేస్తుంది, తాను లీడర్ కానీ ఇదేం మత్తు చేసింది మనల్ని. అర్థమవుతుందా? తన్ని తరిమేసి నరకం చేస్తే దేవుడు ఇది నేను పరిపాలించాలన్నా, నేను లీడర్గా ఉండాలని నేలాలన్నా ఒక ఆలోచన పరలోకంలో ఉన్న దయ్యానికి తన్ని నరకం చేస్తే ఇది ఎక్కడ పరిపాలించాలనుకుంది? పరలోకంలో పరిపాలించుకున్నది. ఇదిగో భూమి మీద నీ పిల్లలు వస్తున్నారు కదా, భూమి నీ పిల్లలు వస్తున్నారు కదా, నీ స్వరూపంతో చేస్తున్నావు కదా, ఇగో వాళ్ళ దగ్గర నీ పిల్లల్ని నేను పరిపాలిస్తాను అని దయ్యం అన్నది. లేదు, నేనెంత కరెక్ట్ ఉండి నేను తన్ని ధర్మేస్తానో నా పిల్లలు ఉంటే నేను తన్ని ధర్మేస్తానని దేవుని మాట. అర్థమైందా? నేను ఎట్లా తన్ని నేను ధర్మేస్తానో నేను దాన్ని సరిపోలేదా, నా పిల్లలు కూడా నేను దన్నా, నేను దాన్ని సరిపోలేదా, నా పిల్లలు కూడా నేను దాన్ని తన్నించుకుంటాం. అయితే భూమి పేకన్నప్పుడు తంతారేమని దేవుడు అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? భూమిని, ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను, మృగాలను ప్రతి దాన్ని దేవుడు చేసామని తెలుసా? నీ దేవుని స్వరూపం అంటే తెలుసా? నువ్వు ఏలాలి. అర్థమవుతుందా? దేవుని స్వరూపం అంటే ఏంటమ్మా? నాయకుని స్వరూపము. దేవుడు నాయకుడు, నువ్వు నాయకుడి స్వరూపము. దేవుని పోలి పుట్టిన మనము పరిపాలించే స్వరూపం అన్నది. అర్థమైందా? దేన్ని పరిపాలించాలి మనము? దేన్ని పరిపాలించాలి? సూర్యుని పరిపాలించే శక్తి మనకిచ్చాడు, చంద్రుని పరిపాలించే శక్తి మనకిచ్చాడు, ఆకాశంలో నక్షత్రాలను పరిపాలించే శక్తి మనకిచ్చాడు, వానను ఆ పరిపాలించే శక్తి మనకిచ్చాడు, మేఘాలను పరిపాలించే శక్తిని మనకిచ్చాడు. తెలుసా? సూర్యుని ఆపేవాళ్ళు దేవుని మాట విన్న వాళ్ళు ఉన్నారంటే అవును. బైబిల్లో సూర్యుడు ఆగిపో అంటే సూర్యుడు ఆగిపోయాడు అంటే ఆ శక్తి వర్క్ ఇచ్చాడు, మనకిచ్చాడు. చంద్రుడు రావద్దంటే చంద్రుడు రాలేడు, ఆ శక్తి వర్క్ ఇచ్చిండు, మనకిచ్చిండు. వర్షం 3.5 సంవత్సరాలు పడవద్దంటే పడలేదు వర్షము, ఆ శక్తి వర్క్ ఇచ్చిండు, మనకిచ్చిండు. మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత వర్షం పడాలంటే వర్షం పడ్డది, ఆ శక్తి వర్క్ ఇచ్చిండు, మనకిచ్చిండు. ఒక ఆయన తీసుకొని వెళ్ళి ఏం చేశాడు తెలుసా? దేవునికి బాగా భక్తిగా ఉన్న ఒక ఆయన తీసుకెళ్ళి సింహాల దాంట్లో వేసేసారంట. సింహాల దాంట్లో వేస్తే దానియేలును సింహాలు ముట్టలేదంట. ఎందుకు ముట్టలేదు? సింహాలు మన మాట వింటాయి. అర్థమవుతుందా? యోనాను చేప మింగింది, చేప అరిగించుకోలేదు, చేప గుట్ట మన మాట వింటది. అంటే నువ్వు దేవుని మాటలు వింటే ఎలా తెలుసా? పాపం చేయకుండా నీ నోటిని అదుపులో పెట్టుకొని నువ్వు దేవుడు చెప్పినట్టు మాట వింటే నీకు సూర్యుడే మాట వింటాడంటే ఎంత గొప్ప నాయకునిగా మనం దేవుడు చేస్తాడు. చేశాను కదా, నిజంగా ఇది అబద్ధం కాదు. మరి ఇప్పుడు ఎందుకు వింటలేదు? వర్షం ఎందుకు పడతలేదు? కప్పలకి ఎందుకు పెళ్లిళ్ళు చేస్తున్నారు? కప్పలను ఎందుకు పట్టుకొని తిరుగుతున్నారు? బోనాలు ఎందుకు వెళ్తున్నారు? అంటే ఆ దయ్యం అలా చేసేసింది, మనం ఏం చేస్తాం? అర్థమవుతుందా? మరి ఇది ఇప్పుడు ఎందుకు వింటలేదు? వర్షకాలంలో పడడం లేదు, ఎండలెక్క కొడుతున్నాయి, ఇవన్నీ ఇలా ఎందుకు తయారైపోయాయి అంటే నువ్వు దేవుని మాట వింటలేదు కాబట్టి సృష్టి నీ మాట వినడం లేదు. మనం దేవుని మాట వింటే కరెక్ట్ పంటల టైంలో కరెక్ట్ వర్షం పడుతుంది. నువ్వు దేవుని మాట వింటే కరెక్ట్ కోసే టైంలో వర్షం పడవు. నువ్వు దేవుని మాట వింటే నీ పంటలో పురుగు రాదు. నీవు దేవుని మాట వింటే నీ పంటలో ఏది చెడు రాదు. నీవు దేవుని మాట వింటే నీకు ఏ హాని జరగదు. అర్థమవుతుందా? అది ఆశీర్వాదం అంటారు. మనమే ఉంటుంది తెలుసా? తోటల టైంలో ఏం చేస్తా, పందులు వస్తున్నాయి కానీ బెదిరించడానికి వాళ్ళు ఎక్కడ చర్చిలో బెదిరించడానికి పోతావా? నువ్వు ఇక్కడ మూల కూర్చుంటే ఆ కిందికి వెళ్ళి తినిపోతాయి, ఇంకా సంగతి తెలియదు. నీవు కింద కూర్చుంటే మీదకి వెళ్ళి తినిపోతాయి. అదే చర్చికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? సాయ్ నా కుమారుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ వెళ్ళి దాటి అవతలము ఇందాక రాకపోతే దేవుడు చెప్తాడు. అర్థమవుతుందా? ఇవన్నీ మనకు తెలియాలి. అందుకనే దయ్యము ఏం చేస్తుందంటే ఎప్పుడు
దీనికి పాలించాలనేది అక్కడ పరలోకంలో వచ్చిన ఆలోచన భూమి మీద కూడా పాలించాలని ఒక ఆలోచనతో వచ్చినప్పుడు మొట్టమొదట సాతాను ఎవరి దగ్గరికి వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చింది? ఆదాము దగ్గరికి వచ్చిందా? అవ్వ దగ్గరికి వచ్చిందా? ఎవరి దగ్గరికి వచ్చింది? పిల్లలేమో ఆదాము దగ్గరికి అనుకుంది, మీరేమో అవ్వ దగ్గరికి అనుకుంది. ప్రతి ఒక్కరు మనకి చెప్పింది ఏం తెలుసా? అవ్వ దగ్గరికి వచ్చిన ఆదాము దగ్గరికి వస్తే కన్ను ఎలగొట్టిండు. అర్థమవుతుందా? ఆదాము దగ్గరికి వస్తే కన్ను ఎలగొట్టిండు. ఎక్కడ ఉంది? 2 తిమోతికి రాసిన పత్రిక. ఇవన్నీ మనం చెప్పారండి, మనుషులు ఎన్నో ఉన్నాయని చెప్పారు. అది వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చింది అంటే నేను పాలించాలని వచ్చింది. అక్కడ దేవుడు ఆ పరలోకం మీద నన్ను పాలనేది లేడు, ఇక్కడ నన్ను ఈ పిల్లల మీద నేను రాజు కావాలనుకుని వచ్చింది ఆ దయ్యం. 2 తిమోతికి రాసిన పత్రిక 2 తిమోతి 2వ అధ్యాయము 16వ వచనం చదవండి పిల్లలు, ఎంత బాగుంటుంది. అక్కడ రాయలేడు కానీ దేవుడు ఇక్కడ రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణలో 2వ తిమోతి గారికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. రెండవ తిమోతి నిమిషం చెప్తాను, ఒక్క నిమిషం. మొదటి తిమోతి గారికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనం, 13వ వచనం చదవండి. 13వ వచనం. మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మింపబడిన వారు కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచ. అంటే ఆదాము దగ్గరికి వచ్చింది, ఆదాము మోసపోలేదు. ఆదాము దగ్గరికి వచ్చి పండు తినన్నది నేను తిననని ఆదాము గారు తరిమేశారు. స్త్రీ మోసపోయింది. ఎంత బాగా చెప్తున్నారు. రోజు ఏం నేర్చుకున్నారు? ఇన్ని రోజుల వరకు ఆదాము దగ్గరికి రాలేదు, అవ్వ దగ్గరికి వచ్చింది. ఆదాము దగ్గరికి వచ్చింది ఆల్రెడీ, ఎన్నిసార్లు ట్రై చేసిందో తన్నిలో కొట్టాడు దాన్ని. అప్పుడు దేవుడు ఎంత సంతోషపడి ఉంటాడండి, మస్తు సంతోషపడ్డాడు. నా కొడుకు చేత తను తిన్నాడు, బాగా. అప్పుడు ఏం చేసింది తెలుసా? అవ్వ దగ్గరికి ఇది నిజమా అంది. అవునా అంది. అయితే ఏం చేయాలండి? నువ్వు దేవదూతల్లోకి అవుతావు అంటే దేవుళ్ళకు ఉండడం నాకు ఇష్టం లేదు, దేవదూతల్లోకి అవుతావు అని. కానీ అవునా ఇప్పుడు ఒకటి చెప్తాను. ఒకటి ఆదాము ఎలా అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడినాడు? దయ్యం మాట వినలేదు కానీ ఆదాము ఎవరు మాట విన్నాడు? దేవుని మాట వినలేదు కానీ ఎవరు మాట్లాడినాడు? ఎవరు మాట్లాడినాడు? అక్కడ దేవుడు కోపం. నేను తినొద్దంటే తినలేవు, ఓకే, నీ పెళ్ళ తినమంటే తిన్నాం. అర్థమైందా? స్త్రీ ఎంత పని చేసిందంటే ఇప్పుడు కూడా చూడండి, కొత్త పెళ్ళి అయినప్పుడు తండ్రి మాట కొడుకు విన్నాడు, పెళ్ళం మాట తింటాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచే. మనమేమంటే తెలుసా? పెళ్ళి అయింది కొమ్ము కట్టుకొని దిక్కుని కానీ పెళ్లి చేసుకుని ఇంకేం చేసుకున్నాం, తిప్పుకుని కానీ పెళ్లి చేసిన. అసలు దాన్ని పెళ్లి చేయొద్దు. చూస్తావు నీవే, బాగలేదంటావు నీవే, వెతుకుతావు నీవే, అన్ని చేస్తావులే, ఇది బాగలేదు అది బాగలేదు అన్ని వెతికి వచ్చింది. అది పెళ్లి చేసిన తర్వాత బేకాంటే చేసుకున్నాం. ఇది ఇక్కడి నుంచి కాదు, అక్కడి నుంచే మొదటనే దెబ్బ పడదు. అర్థమైందా? అంటే మొదట ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మోసపరచబడది. అప్పుడు అవ్వ ద్వారా తిన్న పండుగ చేసా ఇద్దరికి లీడర్ అయింది. ఎవరు లీడర్ అయ్యారు? వీళ్ళు పండు తిన్నప్పుడు ఎవరు లీడర్ అయ్యారు? వీళ్ళిద్దరికి. నేను చెప్పినట్టు మీరు అలానే లోకాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు అలా తినడంతో ఏమైపోయింది తెలుసా? ఆదాము చచ్చిపోయాడు, అవ్వ చచ్చిపోయాడు. అర్థమవుతుంది? ఒకవేళ ఆదాము వారు పండు తినకపోతే మన ఇళ్ళలో గోడల మీద కోటలకు వచ్చేటే. అర్థమవుతుందా?
ఆదామవ్వ పండు తినకపోతే ఇప్పటి వరకు కూడా ఆదామవ్వలతో మనం కలిసి ఉండేవాళ్ళం. 6000 సంవత్సరాలైన భూమి మీద మనుషులు వచ్చి ఆ మనుషులు ఎవరు చచ్చిపోయేవాళ్ళు కాదు. మా చెల్లెలు చచ్చిపోయేది కాదు, ఎవరు చచ్చిపోయేవాళ్ళు కాదు. అప్పుడు పండు తినకపోతే చావు అనేది లేదండి. దైవక్ష ఏం చేసింది తెలుసా? చావు తెచ్చింది, రోగాలు తెచ్చింది. ఎన్ని పెడుతున్నావు చూడండి, ఒకటి ఎన్ని పెట్టింది. నువ్వు ఆరోగ్యం కూడా దానికి ఇష్టం ఉండదు, ఆరోగ్యం ఉండదు అంటే ఇంతకుముందు టీవీలు పెట్టింది, టీవీలు పోయి ఫోన్లు వచ్చినాయి. ఈ ఫోన్ల తర్వాత ఏం చేస్తా, ఇంకేం చేస్తున్నావు? దేవునికి దగ్గర కాకుండా పనులు చేసేదంతా దయ్యమే. దాని పేరు అంతకుముందు ఏం పేరు చెప్పాలి మీరు? దయ్యం పేరు ఏం పేరు? తేజో నక్షత్రమా, వేకుశుక. అర్థమవుతుంది? దయ్యం పేరు ఏం చెప్పండి? దీని పేరు ఎట్లా వచ్చింది? దయ్యము, సైతాను, అపవాదాలు ఎందుకు వచ్చింది? అది చేసిన పనులను బట్టి. అంటే దానిలో ఏ మంచి పని ఉంది అంటే ఏ మంచి పని. అందుకని ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? దాని రాజ్యం అయిపోయింది. అందుకని చర్చికి వచ్చిన నేను ఎలా చేస్తుంది తెలుసా? నేను తాగిచ్చి ఓటు ఎలా వేసుకుంటున్నాడో నువ్వు చర్చికి రాగానే బయటకు వెళ్ళిన తర్వాత బతుకుంటా అని చెప్పుకుంటాను. తాగిచ్చి ఓటు ఎలా వేసుకుంటున్నాడో నువ్వు చర్చికి రా, బయటకు వచ్చిన తర్వాత పరిశుద్ధంగా అట్లనే ఉండదు. బూతులు మాట్లాడుతున్నావు, చర్చిలో మాట్లాడుతున్నావు. చర్చికి వచ్చిన బయట వచ్చి మాట్లాడు. సీరియల్ దాకా చర్చికి పెట్టావు, దాకా పోయి వచ్చిన తర్వాత దాకా చర్చికి వెళ్తున్నావు. ఆదివారం చర్చికి వచ్చింది రాత్రి ఎంత దాకా కొంచెం దాకా అన్నీ ఎవరు నేర్పుతారనుకున్నా అదే. మా చర్చికి వస్తాను గుర్తాడు. చర్చికి పోయి వచ్చినాక నీ సంగతి చెప్తాను. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి అదే చేస్తుంది. ఇదంతా ఇవన్నీ మనం తెలియాలే. వాళ్ళు ఏందనుకుంటున్నావు? ఇట్లా చేస్తున్నామంటే ఇప్పుడు ఏమైపోతుంది తెలుసా? ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పేసి ముగించేస్తాను. మళ్ళీ వారం దీన్ని కండి చేద్దాం. సినిమాలు అందరూ చూసారు, నేను చూడలేదు అనక్కడ, నేను చూసాను, అందరం చూసాను, ఇప్పుడు కూడా చూస్తాను. ఓకేనా? సినిమాల్లో చూస్తున్నప్పుడు హీరో గుండా ఉంటాడు లేదా, హీరో వీళ్ళని ఉంటాడు లేదా. ఇప్పుడు హీరో ఎందుకు వీళ్ళని చెప్పండి? హీరో వీళ్ళని కొట్టాలి, హీరోని సతాయించాలి, అంతేనా? అంతేనే కాదు. ఇప్పుడు ఆ హీరో ప్లేస్లో దేవుడు మనల్ని పెట్టాడు. అర్థమవుతుందా? విలన్ ప్లేస్లో దయ్యాన్ని పెట్టాడు దేవుడు. ఇట్లా గుర్తుంచుకోండి. మనం హీరో ఇప్పుడు, దయ్యం ఎవరు? విలన్. దయ్యము అంటే మనం ఎలా గుర్తుపెట్టాలి ఇప్పుడు చెప్పండి? దయ్యాన్ని గుద్దాలి, తన్నాలంటే మనం ఎలా గుర్తుపట్టి గుద్దాలి చెప్పండి? దయ్యం కనిపించదు. ఎవరికైనా కనిపిస్తుందా? దేవుడు కూడా కనిపించదు. కానీ గుద్దాలంటే ఎట్లా గుద్దామని చెప్పండి? జూట మాట్లాడుతున్నా అంటే జూట మాట్లాడకపోతే నా మూతి గుద్దినట్టు. అర్థమవుతుందా? అబద్ధాలు మాట్లాడడం మానేసామంటే మూతి మీద గుద్దినట్టే. దాంతో ఫైట్ అయింది అనుకుంటున్నారు. మళ్ళీ ఒకరిని తిడుతున్నామంటే తిట్టుడు మానేసామంటే వాళ్ళు గుద్దినట్టే. అప్పుడు దేవుడు ఎంత సంతోషపడతాడు చెప్పండి? నా కొడుకు ఏం కుదురుతున్నాడు రా, నా కూతురు ఏం కుదురుతున్నా అంటే జుట్ట మాట్లాడినప్పుడు గుద్దితే నా కొడుకు గుద్దుతున్నాడు సంతోషపడతాడు. అబద్ధాలు మాట్లాడుతుంటే నువ్వు మానేసినప్పుడు గుద్దుతుంటే సంతోషం. త్రాగుడు అలవాటు మానేసిన అనుకో, నా కొడుకు ఏం గుద్దాడని. అప్పుడు హీరో కొడుతుంటే మనం ఎంత సంతోషపడతాము? వీళ్ళని గుండగాడు హీరోని కొడుతుంటేనేమో బాధపడుతుంటారు. హీరోనే గుండాన్ని కొడుతుంటే అది అడగొద్దు, వీడగొద్దు, ఎట్లా గుద్దు ఎట్లా మనం కూడా బయటకు వచ్చి హీరోలో తయారవుతాం. దేవుడు మనల్ని హీరోలో చేయాలనుకున్నాం. హీరోలో చేసి ఏమనుకో తెలుసా? నువ్వు అబద్ధాలు మాట్లాడకపోతే దాన్ని గుద్దినట్టే, నువ్వు గొడవ పడకపోతే దాన్ని గుద్దినట్టే. ఇదేం చేస్తుంది? నువ్వు చర్చిపోగానే నన్ను గుద్ద, నీకు బో నన్ను గుద్ద, నీకు బో నన్ను. నేనేమన్నా అనుకున్నా? ఏమన్నా పోయినా నువ్వు ఎక్కడ దేవుడు అంటే తెలుసా? పోతే మానది అంటే మానుతున్నామంటే ఏం చేస్తున్నావు చెప్పండి? ఇప్పుడు మనం చర్చికి వచ్చిన తర్వాత వాక్యానుసారంగా ఇంటికి వచ్చిన బ్రతుకుతున్నామంటే ఏం చేస్తున్నారు చెప్పండి? దాన్ని గుద్దుతున్నాము, దాంతో కొట్లాడుతున్నాము, దాంతో కొడబడుతున్నాము. అప్పుడు దేవుడు ఏమని చేస్తా? నా పిల్లల దగ్గర పోయి రాజ్యం పరిపాలిస్తానా? నా పొలగాడు బుద్ధి బాగుంది దాంట్లో. ఏం బుద్ధి? ఇక ఇప్పటి నుంచి నా కొడుకు అబద్ధాలే మాట్లాడు, ఎట్లుంది బుద్ధి అంటాడు. నా కూతురు ఇప్పటి నుంచి వాక్యం ఉన్నది, అబద్ధాలు మాట్లాడదు, ఎట్లుంది బుద్ధి అంటాడు దేవుడు. ఇక నోటి నుంచి కూతురు మాట్లాడినని ఈరోజు నా కుమార్తె మంచిగా మా నిర్ణయం తీసుకుని వచ్చింది, ఎట్లుంది దెబ్బ చంప మీద అంటాడు దేవుడు. మనం ఏమనుకుంటాము? దునియాలో ఎవరున్నాడు నేను బాగుండాలని మనం అనుకుంటాం. ఎవరు చక్కగా ఉన్నాను నేను ఎందుకు చక్కగా ఉన్నాను? అర్థమవుతుందా?
చెప్పేటోడే వాక్యం చెప్పేటోడే బాగలేడు, చర్చికి పోయేటోడే బాగలేడు. మరి ఎవడు బాగలేకపోతే అంటే ఎలా చేసిందంటే ఎవరిని బాగుండకుండా చేసి అంటే ఏం చేస్తుంది, తాగిచ్చి ఓటేయించుకుంటుంది. అర్థమవుతుందా? దయ్యం ఏం చేస్తుంది, తాగిస్తుంది. లీడర్ అయ్యేది మన పైన, ఓట్లు వేసుకుంటాడు వాళ్ళకి తాగిచ్చి మనకు లీడర్ అయ్యి ఆ తర్వాత 5 సంవత్సరాలు చెప్పినట్లు ఎట్లా వినిపించాలనుకుంటుందో నీకు ఆ చర్చికి వచ్చిన తర్వాత మత్తులో ఉంచి ఆ మత్తులో నేను ఎందుకంటే బుద్ధుని వేసేసాను మొత్తానికి. అర్థమైందా? ఇప్పుడు ఇంత గంట అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడించాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామని చెప్తున్నాం, మనం ఏం చేస్తాము, ఎంతమంది నేను ఇష్టపడతారు ఇక నిజంగా కదా. ఈరోజు దయ్యానికి బుద్ధులు ఇవ్వడానికి ఇక చెంపమే కొడతాను. నేను ఎట్లా కొడతాను అంటే మన అలవాటు మానేసుకోవాలి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు తెలుసా, అప్పుడు మనకు ఏమొస్తుంది తెలుసా, ఆశీర్వాదిస్తాడు. ఆశీర్వాదం అది అర్థమవుతుందా? డబ్బులు ఎంత ఉన్నా కానీ చర్చికి వచ్చి మంచి గుణాలను పేరు గుర్తు పెడతారా, డబ్బులు మనం గుర్తు పెట్టారని సహాయం చేసి మంచిగా లేకుండా సహాయం చేసే వాళ్ళని ఇష్టపడతారా, ఎంత ఉన్నా పిసినాడిగా ఉన్న వాళ్ళని ఇష్టపడతారా? అది నాకు సహాయం చేసే లక్షణం చేయడానికి అర్థమైందా? పిసినాడితనానికి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? ఇవన్నీ మనం మానేస్తుంటే అపోవాది కొట్టినట్టు. అర్థమవుతుందా? ఇవన్నీ మనం మానేయాలి. మనం మానేయడం కాదు, మన పిల్లలతో కూడా మానేయాలి. మనం కొట్టడం కాదు, మన పిల్లలతో కూడా కొట్టియాలి వాళ్ళు. ఎవరికి? దయ్యాన్ని మనం కొట్టాలి. ఇప్పుడు చూడండి, మీరు వచ్చారు, మీరు వచ్చి మీరే కొట్టకపోతే మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇంటికి అడుగుతారు. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, టీవీ చూస్తున్నారు, ఫోన్ చూస్తున్నారు, ముచ్చట్లు మాట్లాడుతున్నారు, ఇంకేం చేస్తున్నారు చెప్పండి. అదే వాళ్ళని దొరికొస్తే ఏమవుతుంది, పని కొట్టించినట్టయితుంది కదా. ఓకే, మళ్ళా వారము మిగిలింది. అందుకని మీరు లేట్ అవుతుందంటే తొందరగా పెడుతుంది, తొందరగా 2:30కి స్టార్ట్ చేసుకున్నాను నేను ఇచ్చేస్తాను. ఓకేనా? దయచేసి అందరూ మీరు అర్థమైందా? ఏం దయ్యం పేరు ఏం పేరు చెప్పండి, రేజో నక్షత్రమా. మరి ఈరోజు మీకు ప్రశ్నించి వెళ్ళిపోతున్నాను, దేవుని పేరు ఏం పేరు, యేసుప్రభు వారు ఏం పేరు, పరిశుద్ధాత్మ దేవుని పేరు ఏంటి? ఈ 3 పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఏమో మీరు వారం వరకు సర్చ్ చేసుకొని చెప్పారు. అర్థమవుతుందా? యేసుప్రభుని దేవుడు అనుకున్నాం, పరిశుద్ధాత్మని దేవుడిని అనుకున్నాం, దేవుడిని అనుకున్నాం. ఈ 3కి పేర్లు ఉన్నాయి. ఆ పేరు ఏంటో మీరు చెప్పాలి. దయ్యానికి పేరు